హల్లెలూయా. మీకు ఒక భక్తుడిని నేను చూపిస్తాను, గమనించండి. కీర్తన గ్రంథం 42 కీర్తన చూడండి. చదువమ్మా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. చూడండి 63వ కీర్తన కూడా చూడండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావము చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమండి, ఈ 2 చోట్ల కీర్తనాకారుడైన దావీదు దేవునితో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు ఆయన నా ప్రాణము తృష్ణగొనుచున్నదయ్యా, నేను ఆశగొనుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు దప్పికతో ఆశపడినట్లు నేను నీ కొరకు. ఏమండి, దేవుడు అదంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దేవుని కొరకు ఆకలి దప్పులు. దావీదు దేవుని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన కార్యాలు చూడాలని, ఆయన ప్రత్యక్షతను చూడాలని, ఆయన మహిమను చూడాలని, ఆయనలో తృప్తి కలిగి ఉండాలని ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక ఆకలి, ఒక దప్పిక ఆయన ఏం చేస్తుందంట? దేవా వేకువనే లెగుస్తాను, వేకువనే నిన్ను వెతుకుతాను, వేకువనే లెగుస్తానయ్యా, వేకువనే నిన్ను వెతుకుతానయ్యా. ఈ రోజున మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థనకి నీకు అంత తృష్ణ ఉందా? అంటే నువ్వు ఇంట్లోనైనా సరే లేచి కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి అంత తృష్ణతో ఎవరన్నా తహతహలాడిపోయే వాళ్ళు ఉన్నారా? కుదిరితే చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు. కుదిరితే చేద్దాం. వాక్యం చదవడానికి ఎప్పుడైనా తృష్ణ ఉందా నీకు? తహతహలాడిందా నీ ప్రాణం ఎప్పుడైనా? ఆలోచించు. సీరియల్ కోసం తహతహలాడింది, ఫోన్ల కోసం తహతహలాడింది, లోకంలో అనేకమైన వాటికి తహతహలాడిపోయింది ప్రాణం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని కొరకు ఎప్పుడైనా, దేవుని సన్నిధి కొరకు ఏదో ఆన్ చేసి ఉందో ఆన్ లేదు, కనపడతలేదు నీకు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయన కొరకు ఆకలి దప్పులు గలవారుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనిషి పిల్లరా లోకమును, లోక ఆశల కొరకు ఆకలి దప్పు కలిగి ఉంటున్నాడండి. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటలా. అంత ఆకలితో ఎతకట్లేదు. నేను మొన్న ఒక రోజున ఏంటి ప్రభువా ఈ ప్రజలను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు అప్పుడు ఇచ్చాడు ఈ ఆలోచన. ఇదిగో ఆకలి దప్పులు కలిగిన వారుగా వారు లేరు,
దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారైతే దేవుని కొరకు పరిగెత్తేవారే, దేవుని కొరకు తహతహలాడేవారే. వారు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు? ఏమండి, లోకమును 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 సంపాదించుకుంటలోనే, లోకమును సంపాదించుకుంటలోనే ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు. లోకమును అనుభవించుటతోనే, లోకములోనే అనుభవించాలని, లోకాన్ని సంపాదించుకోవాలని ఆకలి దప్పులు కలిగి ప్రయాసపడుతున్నారు. ఎంత సంపాదించినా తృప్తి చెందని వారు, ఎంత తాగినా తృప్తి చెందని వారు, ఎంత తిన్నా తృప్తి చెందని వారు, ఎంత శరీర సుఖాలు కోరుకున్నా తృప్తి చెందని వారు, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని పదవులు సంపాదించినా తృప్తి చెందిన వారు, లోకము కొరకు తహతహలాడిపోయి లోకాన్ని వెతికేవారు. అవునా కదా? మనుషులందరూ అలాగే ఉన్నారు. అరే, దేవుని కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఎవరున్నారండి? దేవా, నీ కొరకు నా ప్రాణం అయా సొమ్మసిల్లుతుందయ్యా, ఆశపడుతుందయ్యా, తృష్ణ కొడుతుందయ్యా అని చెప్పగలిగిన వారు ఎవరండి? దావీదుకి లాగా. లోకమును సంపాదించుకోవడానికి తహతహలాడిపోతున్నారు. లోకమును సంపాదించుకోవడానికి ఏండి తహతహలాడిపోతున్నారు. ధనవంతుడు లోకమును సంపాదించుకున్నాడు. ఏమండి, చిన్న లాకర్లని తీసేసి పెద్ద లాకర్లు సంపాదించుకున్నాడు. లాకర్ నిండుగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఏమండి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, తృప్తి చెందుము, తినుము, త్రాగుము, సుఖించుము, తృప్తి చెందుము అని అంటున్నాడు. గమనించండి పిల్లారా, పాపం ఆయన జీవితంలో తృప్తి ఉందా? తృప్తి ఉందండి? తృప్తి లేనే లేదు. మొన్న మేమే ఒకసారి డబ్బు ఉన్న అంటే కొంచెం ఉన్న వాళ్ళ దగ్గరికి భోజనానికి, ప్రార్థనకి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టారు. గమనించండి పిల్లారా, వాళ్ళు ప్లేట్లో కూర వేసారు. కూర అయితే అది ఎట్టుందంటే చికెన్ కూరే కానీ మొక్క ఒక చోట ఉంది, నీళ్ళు మాత్రం తిరుగుతుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? దానిలో ఒక ఉప్పు లేదు, ఒక కారం లేదు, ఒక మసాలా లేదు, ఏమి లేదు. గమనించు. ఏమండి, అది నాకు అంత రుచి అనిపించలే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అవి తినలేని పరిస్థితిలో ఉన్నారు. అర్థమైందా? అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, తృప్తి చెందే భాగ్యం మాత్రం అది. అంటే వాళ్ళని విమర్శించడానికి కాదు, కానీ మనుషుడు లోకమును అనుభవించాలి అనుకుంటున్నాడే కానీ అనుభవించలేడు. అర్థమైందా? అనుభవించాలి 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 అనుకుంటాడు, కానీ చివరాఖరికి దానిలో అనారోగ్యాలు పాలే అవుతాడు. తిండి తిని తిని తృప్తి చెందాలి. ఆడదంటావు కొద్దిగా తిన్నాక అయిపోయింది. దేవారు ఒక 10 ఏళ్ళు తిన్నాక అయిపోయింది. తర్వాత ఉన్న 20-30 ఏళ్ళు తినటానికి బాధపడాలి. తాగి తృప్తి చెందాలనుకుంటాడు. తాగు ఎన్ని సంవత్సరాలు తాగుతావా? తర్వాత తాగటానికి కూడా పనికిరావు. మొన్న ఒక వీడియో చూస్తున్నాం, ఆడు తాగటానికి కూడా గ్లాసు వణుకుతుంది, సగం కింద పోతున్నాయి. తాగి తాగి తృప్తి చెందుకున్నాడు, తాగటానికి కూడా పనికిరాట్లా. తిని తిని తృప్తి తినటానికి కూడా, తిరిగి తిరిగి తృప్తి చెందుకున్నవాడు తిరగటానికి కూడా. ఈ లోకములో ఉన్న ఏ ఆశ అయినా నీకు ఎంత తృష్ణ ఉంటుందో నాకు తెలియదు, కానీ పిల్లారా దానిలో తృప్తి లేనే లేదు. వాక్యం చెప్తుంది అక్కడ, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. మరి లోకములో నువ్వు సంపాదించుకుంటున్నా, నీకు తృప్తి ఉందా? ధనవంతుడు సంపాదించుకున్నాడు, తృప్తి ఉందా? అయ్యా ఇదిగో నీటి చుక్క వేయి ప్రభువా, నీటి చుక్క వేయి ప్రభువా, నీటి చుక్క వేయి ప్రభువా అని కేకలు వేస్తున్నాడు, తృప్తి ఉందా?
తృప్తి ఉందండి? తృప్తి లేనే లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా కొరకు ఆకలి దప్పులు, నా నీతి కొరకు ఆకలి దప్పులు, నా రాజ్యం కొరకు ఆకలి దప్పులు, నా సన్నిధి కొరకు ఆకలి దప్పులు, నా అభిషేకం కొరకు ఆకలి దప్పులు, నా మహిమ, నా ప్రత్యక్షత కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఎందుకంటే అది మీకు ఎలా ఉంటుంది? మీలోనికి ఊరేడు బొగ్గగా అది ఉంటుంది. హల్లెలూయా. దేవుడు జీవ జలములు మనకిస్తానన్నాడండి. దేవుడు ఏమిస్తానన్నాడు? జీవ జలములు ఇస్తానన్నాడు. అది వాని కడుపులో నిత్యము ఊరేటి బొగ్గగా అది ఉంటుంది. ఏమండి, దావీదు దేవుని సన్నిధిలో తృష్ణగా ఉన్నాడు కాబట్టి దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, ఇది ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. మరి ఇందాక దాకా మనం చెప్పుకున్నాం, తినటానికి తృప్తి ఉందా? తర్వాత తినటానికి, ఎక్కువ తినటానికి, తాగటానికి, ధనానికి, పదవులకి, దీనికి ఏమన్నా తృప్తి ఉందండి? వీటికి ఏమన్నా? లోకంలో తృప్తి ఉండదు, అది అంతే. లోకంలో ఉన్నదానికి ఏది కూడా తృప్తి లేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి, దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క మహిమకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే అవి నీకు దొరుకుతాయి. దేవుడు నీకు అది ఇస్తాడు. పిల్లరా, అది నీలో నిత్యము ఊరేడు బొగ్గగా ఉంటుంది. అది నీలో పొంగి ప్రవహించేదిగా ఉంటుంది. అది నిత్యాశీర్వాదకరంగా ఉంటుంది. అది ఈ జీవితమందును రాబో జీవితమందును ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. హల్లెలూయా. ఈ జీవితమందును రాబోయే జీవితమందును కూడా అది ఎలా అయిద్దండి? ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి పట్ల ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి పట్ల ఆకలి దప్పులు మనము కలిగి ఉండాలి. ప్రార్థన అంటే, వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం అంటే ఏమండి, దేవుని ఆరాధన అంటే నీలో ఒక తృష్ణ ఉండాలండి. నీలో ఒక కోరిక ఉండాలి. అది నిన్ను, నీ ప్రాణాన్ని తహతహలాడిస్తూ ఉండాలి. అర్థమైందా? దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా నీలో ఆ తృష్ణ ఎలాగుండాలంటే అది నిన్ను తహతహలాడించి అంతగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిన్ను వేగిరపడేలా చేయాలి. దేవుని కొరకు నిన్ను పరుగులెత్తేలా చేయాలి. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. దావీదుకి అంత తృష్ణతో ఏమండి ఆయన వెదికాడు కాబట్టి గమనించండి ప్రియులారా, దావీదు గొప్ప కీర్తనాకారుడయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇదిగో ఇక్కడున్న వేల ప్రవచనాలు, వందల కీర్తనలు ఆయనే కదా. ఆయన రాశాడా లేదా? అమ్మా చెప్పండి, మీరు రాశారా? దావీదు రాశాడు, మీరు రాశారా? ఒకటన్నా మనం రాస్తున్నావా? హల్లెలూయా. ఒకటన్నా అది వాళ్ళు రాసినవి కూడా చదవలేమంట. నిజమే చెప్పింది. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఏమండి, నీకు తృష్ణ ఉండాలి దేవుని మీద. ఆయన అంటున్నాడు అక్కడ, చదువుకున్నా, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయముందు నీ తట్టు నా కన్నులు ఎత్తుకొని నేను కనిపెట్టుకొని ఉంటున్నాను. ఏం చూడాలని? అసలు ఆయన ఎవరో, ఆయన వెలుగేంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన సన్నిధి ఏంటో, ఆయన కార్యాలేంటో ఎప్పుడన్నా దేవుణ్ణి అట్లా వర్ణించుకున్నావా? దేవుణ్ణి ఎప్పుడైనా అట్లా ఆశపడ్డావా? ఆడ బొమ్మలు వచ్చి వెళ్తారు కదా,
వెళ్తారా వెళ్ళరా? ఆ సింధులేందో, ఆ డ్రమ్ములేందో, ఆ డ్యాన్సులేందో, వెళ్తారా వెళ్ళరా? గమనించండి. ఎప్పుడన్నా మరి దేవుని వర్ణించారా? దేవుని మీద ఆశపడ్డారా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన దేవుని మీద లేవు. ఏంది ప్రభువా ఈ ప్రజలను నేను అడిగితే అప్పుడు దేవుడు అన్న మాట అదే, వీళ్ళు నా కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు కారయ్యా, వీరు లోకం కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి, అందుకే లోకానికి పరిగెత్తుతున్నారు వీళ్ళు. నేను ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఒక వేదనతో అడిగినప్పుడు దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన ఇది. ఏంది ప్రభువా ఈ ప్రజలు, ఎప్పుడయ్యా నేను అడిగా, ప్రభువా వీళ్ళు ప్రార్థనా పరులు అని చెప్పుకోవడానికి ఎవరైనా మందిరంలోకి వచ్చి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారయ్యా అని చెప్పడానికి, అయ్యా ఇదిగో నీ మందిరంలోకి వచ్చి వీళ్ళు అయ్యా ఈ పరిచర్య చేస్తున్నారయ్యా అని చెప్పుకోవడానికి, అయ్యా నీ మందిరంలో నీ సేవ కొరకు ఇదిగో వీళ్ళు మంచి సహకారులయ్యా, అయ్యా ఇదిగో నీ సువార్త కొరకు తహతహలాడి నలుగురికి వీళ్ళు చెప్పేవాళ్ళయ్యా, ఒక పరిచర్య చేసేవాళ్ళు కానీ, ఒక ప్రార్థన చేసేవాళ్ళు కానీ, ఒక సువార్త చేసేవాళ్ళు కానీ, లేదంటే ఒక సహకారంగా నిలబడేవాళ్ళు ఎవరైనా ఒక 10 మంది, ఏంది ప్రభువా, ఏంది సంఘం, ఏంది, ఎందుకు మేము ఇదంతా చేస్తాం, ఇదేంది ప్రభువా? గమనించండి ప్రియులారా. ఏమండి, సంఘంలో ఇదిగో ఈమె ఈ సంఘస్తురాలే, నీ సంఘం ఏంది అని అడిగారు అనుకో, ఏం చెప్తారు మీరు అందరూ చెప్పండి అమ్మా, నీ సంఘం ఏది, నువ్వే ఏ సంఘస్తురాలు అని అడిగితే ఏం చెప్తారు? హల్లెలూయా. అది సంగతి. అంటే నీ సంఘం ఏదని చెప్పలేని కూడా పరిస్థితిలో మనం ఉన్నాం. మన సంఘం ఏదో, ఆ సంఘంలో మన ప్రార్థన ఏదో, ఆ సంఘంలో మన సాక్ష్యం ఏదో, ఆ సంఘంలో మన సహకారం ఏదో, ఆ సంఘంలో మన స్వార్థ పని ఏదో, ఇవన్నీ ఎవరికి ఉంటాయి? దేవుని కొరకు ఆకలి దప్పులు గల వారికి ఉంటాయి. అర్థమైందా? దేవుని కొరకు ఆకలి దప్పులు గల వారికి ఉంటాయి. అసలు నువ్వు ఇవాళ వచ్చి రేపు వస్తావో కూడా తెలియదు, వస్తావో రాదో కూడా తెలియదు. మనం గమనించండి ప్రియులారా, యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 4:31 చూసినప్పుడు, అక్కడ కొంతమంది వచ్చి ఆయన శిష్యులు ఆయన అడిగారు, చదువు. బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభువారు నాకు ఆహారమై ఉన్నది అని దేని గురించి చెప్తున్నాడు? దేవుడు ఏ పని మీదైతే ఆయన పంపాడో ఆ పనిని జరిగించడానికి. అమ్మా, ఆయన ఆకలి ఏది? దేవుడు నాకు ఏది చెప్పాడో అది చేయటం నా ఆకలి. అది నేను ఆకలిగా భావిస్తున్నాను. అర్థమైందా? ఆయన చిత్తం జరిగించడం నా దప్పికగా నేను భావిస్తున్నానండి. ఆయన పని చేయటం గమనించండి, ఆయన పని చేయటం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున మరి మనకే ఉంది. నేను అందుకు ఎంత చెప్పింది, ప్రార్థించే బిడ్డలు ఒక 10 మంది అయినా, ఏమండి వాక్యాన్ని మీద ఇదయ్యే వాళ్ళు ఒక 10 మంది అయినా, పరిచర్య చేసేవాళ్ళు ఒక 10 మంది అయినా, సహకరించే వాళ్ళు ఒక 10 మంది అయినా, సువార్త కొరకు పనిచేసేవాళ్ళు ఒక 10 మంది అయినా, ఎవరైనా సంఘాల్లో ఉన్నారా? ఉన్నారండి.
అసలుకి కొంతమంది పరిస్థితి ఏ సంఘమో కూడా ఏది ఎక్కడ కూడా తెలియలేని పరిస్థితి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త అమ్మా. నువ్వు ఏ ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావో చూడు. నువ్వే ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావో చూడు. యేసు ప్రభు వారైతే ఏ ఆకలి కలిగి ఉన్నాడో తెలుసా? నా దేవుడు నన్ను ఎందుకు పంపాడో అది నేను చేయటమే నా ఆకలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. సంఘమా, నీవు సరిగా క్రమం అవడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకం మీద నీ ఆకలి దప్పులు పోవాలి, దేవుని సంపాదించుకోవటంలో నీ ఆకలి దప్పులు రావాలి. దావీదు ఏమండి దేవుని గురించి అంతగా ప్రవచించి ప్రవక్తగా మారి అన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఒక ఆశతో, ఒక దప్పికతో ఆయన సన్నిధిని వెదికాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించాడు, ఆయన అభిషేకించాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన ద్వారా మాట్లాడాడు. ఈరోజు మరి నువ్వు కూడా వెదిగితే నీ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నీ ద్వారా కూడా దేవుడు పని చేస్తాడు, నీలో కూడా దేవుడు కార్యం చేస్తాడండి, నిన్ను కూడా వాడుకుంటాడండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు విశ్వాసులు ఎలా అయిపోయారంటే కనీసం హృదయపూర్వకంగా మనస్సు తీర దేవుణ్ణి ఆరాధించే ఆతృప్తి కూడా లేదు, ఆ తృష్ణ కూడా. నేను దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి వెదికి దేవుణ్ణి తృష్ణ పొందుతున్నాను, నేను తృప్తి పడుతున్నాను అని చెప్పగలుగుతావు నువ్వు నీ జీవితంలో? ఏమా వింటున్నారు కదా? నేను ఈరోజు ఒక తృష్ణతో, ఒక ఆశతో నేను దేవుని దగ్గరికి వెళ్ళానయ్యా, దేవుని దగ్గర నా ఆశ తీరా గడిపానయ్యా, దేవుని దగ్గర నేను తృప్తి చెందానయ్యా. దేవుని సన్నిధిని బట్టి, దేవుని యొక్క ఆ అభిషేకాన్ని బట్టి, లేక దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అని ఏదైనా ఒక రోజు నువ్వు చెప్పగలిగింది ఏదైనా ఉందా? గమనించండి. ఆదివారం అయినా వచ్చి అసలు శ్రేష్టంగా దేవుణ్ణి ఆరాధించే పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? ఏదో తీరినప్పుడు కుదిరినప్పుడు ఒక గంట గడిపి వెళ్తూ ఉంటే నీ ఆత్మకు ఎలాగండి? కనీసం ఆ దప్పికైనా తీరుతుందా నీకు? నీ ఆత్మను అలా వదిలేసుకొని లోకాన్ని సంపాదించుకుంటే ఏం ప్రయోజనం చెప్పు? నీ ఆత్మను అలా వదిలేసుకొని లోకాన్ని సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? ధనవంతుల్లాగా తృప్తి లేకుండా కేకలు పెట్టాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో, ధనవంతుడిలాగా తృప్తి లేకుండా కేకలు పెట్టాల్సి వచ్చింది నువ్వు. అలాగ కాకుండా ఉండాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా నీ దేవుని వైపు నువ్వు తిరుగు, నీ దేవుని నువ్వు ప్రేమించు, నీ దేవుని నువ్వు వెతుకు. నేను చెప్తుంది అది. ఆయన నువ్వు వెతికావా, ఆయన నీకు జీవధార లాంటి వాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడండి? జీవధార లాంటి వాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళారు, కార్యాలు చూశారు లేదా? మేలు చూశారా లేదా? ఆయన పొందుకున్నారా లేదా? ఆయనలో సంతోషించారా లేదా? ఆయనలో ఆనందించారా లేదా? మరి నువ్వేంది? గమనించండి, ఒక విశ్వాసికి ఏముండాలి? దేని గురించి ఉండాలి? దేవుల్లో ఏం సంపాదించడానికి ఉండాలి? దావీదుకి లాగే అసలుకి నా ప్రభు ఎలా ఉంటాడో, ఆయన ప్రభావం ఎలా ఉంటుందో, ఆయన సన్నిధి ఎలా ఉంటుందో ఏమండి, ఆయన కావాలి, అవి నేను అనుభవించాలి. ఆ పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, ఆ వరాలతో నేను నింపబడాలి, ఆ శక్తితో నేను నింపబడాలి,
ఆ ఓటలు నాలో కూడా ప్రవహించాలి, ఆ భాషలు నాలో కూడా రావాలి. ఆ భాషలు, ఆ ఓటలు, ఆ వరాలు, ఆ ఫలాలు, ఆ శక్తి నాలో కూడా రావాలి. ఆ అగ్ని నాలో కూడా మండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక తృష్ణతో దేవుణ్ణి మనం వెతకాలండి. దేవుని మనము వెతకాలి. దీన్ని సంపాదించు. రేపు మనది కానే కాదు. లోకాన్ని నువ్వు ఎంత సంపాదించినా రేపు పొద్దున దేవుని దగ్గర ఏం చూస్తాడు? అమ్మా, ఇప్పుడు నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఏం చూస్తాను? మీ బంగారం ఎంత ఉందో చూస్తా, మీ డ్రెస్సులు ఎట్టుండే చూస్తా, మీ బడాయి బిల్డప్ ఎట్టుందో చూస్తా, అంతేనా? కానీ దేవుడు అవి చూడే. నీ పరిశుద్ధత ఎంతో చూస్తాడు, నీ భక్తి ఎంతో చూస్తాడు, నీ శక్తి ఏంటో చూస్తాడు, నీలో ఉన్న ఆయన కృపను చూస్తాడండి, ఆయన వరాన్ని చూస్తాడు. అంతే కదా దేవుడు చూసేది. అదే, అవునా? గమనించండి పిల్లారా, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిన వారం. రేపు మంది కాదు. ఒకవేళ దేవుడు నన్ను ఇచ్చేసాడు అనుకో, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలండి. నేను పాస్టర్ గారిని కూడా ఎప్పుడు హెచ్చరిస్తా. ఏమని హెచ్చరిస్తా? నేను పోయాను అనుకో, రేపు నువ్వు సేవ ఏం చేస్తా అంట. నిన్న కూడా అన్న నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరమే? కొమ్ములు ఎవడికి లేవు ఎక్కడ. ఎవడు టైం వస్తే వాడు మరణానికి ఆగు, రేపు వస్తానని చెప్పేవాడు ఎవడుండడు. ఉన్నాడు ఎవడైనా? ఎవడు లేడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడు అది అంటారు కదా, ఎవ్రీడే బ్యాటరీ లాగా ఎవ్రీ టైం రెడీగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా తృష్ణ, దేవుని పట్ల తృష్ణ ఉందా నీకు? దేవుని కొరకు పని చేయాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుడు కాడి మోయాలని, ఈ భూమి మీద దేవుడు నాకు ఏదైనా ఇస్తే దేవుని పని నేను ఏదైనా చేస్తున్నానా? ఇది అసలు ఆశ. దేవుని పని గురించి ఒక ఆశ, ఒక తృష్ణ. ఎప్పుడు చేస్తావు? ఇంకా చెప్పు. దేవుని కోసం పని ఎప్పుడు చేస్తావు? దేవుని ఆత్మను ఎప్పుడు సంపాదిస్తావు? దేవుని కృపను ఎప్పుడు కలిగి ఉంటావు? దేవుని వరాలు ఎప్పుడు కలిగి ఉంటావు? దేవునిలో పరిశుద్ధత, భక్తి ఎప్పుడు కలిగి ఉంటావు? దేవుని ప్రసన్నత ఎప్పుడు చూస్తావు? దేవుని మహిమ కలిగిన కార్యాలు ఎప్పుడు చూస్తావు? పాస్టర్ గారు ఈరోజు ఏదో గుడికి వచ్చాను, ఇవన్నీ నాకు చెప్తున్నావు, నాకు తెలియదు, నా దగ్గర రావద్దు అనమాక. హల్లెలూయా. మళ్ళీ ఇంటికి పోయానంటే నా లోకం వేరండి, ఏమి నాకు పని చేయవు. ఆబడేక హల్లెలూయా. లేచామా, తోముకున్నామా, వండుకున్నామా, పెట్టుకున్నామా, పరిగెత్తామా, సాయంత్రం వచ్చామా, మరలా పని చూసుకుని, ఇదేనండి నా వ్యాపారం, ఇక నాకేం లేవు అంటావా? హల్లెలూయా. ఈ లోకం వరకే మనం తినుచు త్రాగుచు ఏదో ఏమండి బ్రతుకుతూ ఉంటే ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన కొరకు ఆకలి దప్పులు గల వారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన జీవధార లాంటి వాడు. ఆయన్ని వెతికే వారికి ఆయన దొరుకుతాడు. ఆయన దొరికిన వారు ధన్యులు. అంతే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు తృప్తి చెందుతారు. ఏంది తృప్తి? ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇస్తాడు. ప్రతి ఒక్కరి బ్రతుకులు ఆయనలో ధన్యమవుతాయి. లోకంలో డబ్బులు అవ్వో, అర్థమైందా? డబ్బులో అవ్వో, పదవుల్లో అవ్వో, ఉద్యోగాల్లో అవ్వో, హోదాల్లో అవ్వో, అందచందాల్లో అవ్వవై. అసలు అక్కడ తృప్తి లేదు. ఏమండి, అందచందాలు అనే మోడలింగ్ కాడికి వెళ్ళండి, మీరు కావాలంటే చూసుకోండి. వెళ్ళి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి, దండం పెట్టి పరిగెత్తుకుని బయటికి రావాలి మీరు, అంతే. అర్థమైందా? మీరు ఎక్కడ ఉంటారు కదా, అందచందాలని మోడలింగ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చూడండి. అక్కడ జరిగే పరిస్థితులు, అక్కడ విధానాలు, దండం పెట్టి పరిగెత్తుకొస్తారు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి అక్కడ.
అర్థమైందా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేనిలో లేదండి, దేవునిలోనే ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ఆకలి దప్పులు గల జనముగా మనం మారాలి. ఎందుకంటే దానిలోనే తృప్తి ఉంది, దానిలోనే సమాధానం ఉంది, నెమ్మది ఉంది, జీవం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యము కొరకు ఆకలి దప్పులు గల వారి దాన్ని వెదకండి. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారే దాన్ని వెతకండి. దేవుని సన్నిధి కొరకే ఆకలి దప్పులు గలవారే దాన్ని వెతకండి. దేవుని ఆత్మ నింపుదల కొరకే ఆకలి దప్పులు గలవారే దాన్ని వెతకండి. దేవుని యొక్క వరాలు ఫలాలు కొరకే ఆకలి దప్పులు గలవారే దాన్ని వెతకండి. దేవుని చిత్తాన్ని కొరకే ఆకలి దప్పులు గలవారే దాన్ని వెతకండి. దేవుని పని కొరకు ఆకలి దప్పులు గలవారే ప్రయాసపడండి. ఈ భూమి మీద మనం చేయాల్సిందే. ఈ భూమి మీద మనం అది చేయాలి, అది జరిగించాలి. అది జరిగిస్తేనే నువ్వు ధన్యుడు అవుతావు. ఎందుకంటే పాస్టర్ గారు మరి ఎన్ని దేవుని కొరకు చేస్తే మరి మాకు ఎవడు చేస్తాడయ్యా నువ్వు అనుకోవద్దు. యేసుప్రభు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మిగిలినవన్నీ మీకు కావాల్సినవి. హల్లెలూయా. నేను మొన్న ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్తుంటే నేను విన్నా. ఒక కుటుంబంలో కంట 3-4 ఉంటారు కదా, ఒక కుటుంబంలో వాళ్ళ దగ్గరికంట 3 దేవదూతలు వచ్చారంట. ఎవరు వచ్చారు? ఎంతమంది? వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒక ఆమె పేరు ప్రేమ, ఒక ఆమె పేరు ఐశ్వర్యం, ఒక ఆమె పేరు విజయం. అర్థమైందా? 3 దేవదూతలు 3 వరాలుగా వచ్చారు. ఒకరేమో ప్రేమ, ఒకరేమో ఐశ్వర్యము, ఒకరేమో విజయం. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి అన్నారంట, మేము 3 వచ్చాం, మాలో ఎవరు కావాలో కోరుకోండి, ఒకళ్ళు మాత్రం మీ ఇంటికి వస్తాం, మీకు ఎవరు కావాలో కోరుకోండి అన్నారంట. ఒకళ్ళు మాత్రం మీ ఇంటికి వస్తాం, మాకు ఎవరు కావాలో, మీకు ఎవరు కావాలో కోరుకోండి. ఇప్పుడు అదే ఆప్షన్ మీకు ఇచ్చామనుకోండి, మీరేం కోరుకుంటారు? ఆమెకు అన్నీ కావాలంట. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకేం కావాలి? వాళ్ళంట ఒకేసారి అందరు కలిసి కట్టుకట్టుకొని లోపలికి వెళ్ళారంట. కట్టుకట్టుకొని లోపలికి వెళ్ళి ఒకళ్ళు వాదు, రే విజయం కోరుకుందాం, అన్నింటిలో మనకు విజయం వస్తుంది, ఎక్కడ అసలు మనం ఓడిపోమా, ఏ వ్యాపారం తలపెట్టినా, ఏ ఉద్యోగం తలపెట్టినా, ఎక్కడికి వెళ్ళినా ఇక మనకి విజయం అరా తిరిగి ఉండదురా, మనకి ఇక మనం పట్టింది ఇదే ఇదిరా అని అన్నాడు. ఒరే ఎన్ని విజయాలు ఉంటే ఎందుకురా, డబ్బు లేకపోతే ఏమైందిరా, ఐశ్వర్యం కోరుకుందాంరా అని అన్నాడంట ఒకడు. హల్లెలూయా. డబ్బు కావాలి గారా, ఇంట్లో డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే గారా అన్నాడంట ఇంకొకడు. హల్లెలూయా. ఏమండి ఈ లోపల ఇవన్నీ ఉన్నారంట. ఒక ఆమె వచ్చిందంట, ఒరే అవన్నీ ఎందుకు రయ్యా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత విజయం ఉన్నా ప్రేమ లేకపోతే అనవసరం రా, కాబట్టి మనం ప్రేమను కోరుకుందాంరా, అప్పుడు మనం అంతా ప్రేమ కలిగి ఉంటాంరా, బాగుంటుందిరా అని చెప్పిందంట ఆ పెద్ద ఆవిడ. ఎందుకు? జీవితంలో అన్ని కాసి పడిపోసింది కదా. ఏమండి ఎన్ని విజయాలు వచ్చినాయి ఏముంది, అవునా కదా? గమనించండి, ఎంత ఐశ్వర్యం వచ్చినా ఏముంది, ఏముండాలి మనిషికి? కాస్త ప్రేమ ఉండాలి. ప్రేమ లేని చోట ఎన్నున్నా వ్యర్థమే. హల్లెలూయా. సరేలేని ఇష్టం ఉందో లేక ఆ ముసలి చెప్పింది అని కష్టంతో వెళ్ళిపోయి వీళ్ళు అడిగారంట, మాకు ప్రేమ కావాలండి, ప్రేమ నీవేరా మా లోపలికి అన్నారంట. ఎవరు? మిగిలిన వాళ్ళు. ఎందుకని? వాళ్ళ ఆచాది. కానీ అక్కడ అద్భుతం ఏం జరగనా, 3 ఉన్నాయి, ఇప్పుడు 1 అయిపోయింది. 3 ఉన్నాయి, 1 అయిపోయింది. ఎప్పుడైతే ప్రేమను రమ్మన్నారో, ప్రేమని రమ్మన్నారో, ఆ ఐశ్వర్యము ఈ విజయం 2 కూడా ఈ ప్రేమలోకి వచ్చేసి ఇప్పుడు ఈ ప్రేమ కలిగిన దేవదూత ఆ ఇంట్లోకి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో
అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక పని, ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి అక్కడ విజయం ఉంటుంది. ఏమండి, అక్కడ ఐశ్వర్యం కూడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నన్ను మీరు పిలిచారు కాబట్టి నాతో పాటు అవి కూడా వస్తాయి. ఒకవేళ నన్ను పిలవకుండా వాటిని పిలిచినట్టయితే అన్నీ కూడా పోయి అయ్యి నీ దగ్గర ఉండేవి కాదు. హల్లెలూయా. అవునా కాదా? గమనించండి, చాలామంది విజయాలు సంపాదిస్తున్నారు. ఏమైంది? వెనకమాల గోతులు తీసేవాళ్ళు ఉంటున్నారు. చాలామంది ఐశ్వర్యాలు సంపాదించేవాళ్ళు గోతులు తీసేవాళ్ళు ఉంటున్నా, పాడు చేసేవాళ్ళు నాశనం ఉంటున్నాయా? అయ్యే ఉండవు. హల్లెలూయా. అదే ప్రేమ ఉన్న చోట చూడండి, గోతులు తీసేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా. అప్పుడు అన్నీ కూడా మనకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అర్థమవుతుందండి? ఆయన ఎందో ఆకలి దప్పులు గల వారే ఆయన తీసుకొచ్చుకున్నారనుకోండి, అన్నీ మనతో ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకలి దప్పులు గల వారే నన్ను వెదకండి, మీరు అన్ని విషయాల్లో తృప్తి చెందుతారు. ఎందుకంటే మీకు కావలసిన విజయం నా దగ్గర ఉంది, మీకు కావలసిన ఐశ్వర్యం నా దగ్గర ఉంది, మీకు కావలసిన సమృద్ధి నా దగ్గర ఉంది, మీకు కావలసిన ఘనత, మెప్పు అన్నీ కూడా నా దగ్గర. కాబట్టి ఆకలి దప్పులు నా వల్ల తీర్చబడతాయి. కాబట్టి నన్ను వెతకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా ఏ ఐశ్వర్యం వెంట పరిగెత్తుతున్నావు అది నీ అంట రాదు. ఏ విజయాల వైపు పరిగెత్తుతున్నావో, చదివినా ఉద్యోగాలు కానీ ఎన్నో విజయాలు కొంటూ వెళ్తున్నావేమో, అది నీకు రావట్లేదేమో. ముందు దేవుని సంపాదించు. దేవుని సంపాదిస్తే అవన్నీ నీతో వస్తాయి. హల్లెలూయా. అవన్నీ నీలోకి వస్తాయి, నీ అంట వస్తాయి. నువ్వు వాటి అంట పరిగా అవి నీ అంట పరిగేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ఆకలి దప్పులు గలవారుగా మనము మార్చబడాలి. దేవుని కొరకు ఆకలి దప్పులు గలవారుగా మనము మార్చబడాలి. ఆయన యందు ఆకలి దప్పులు గలవారే. ఆయన మనం ఎదిగితే, ఆయన మనతో ఉంటే విజయం మనతో ఉన్నట్టే, ఐశ్వర్యం మనతో ఉన్నట్టే. అర్థమవుతుందండి? అన్నిట్లో ఆశీర్వాదం మనతో ఉన్నట్లే. ఎందుకంటే అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి. ఆయన లేకుండా ఏది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దావీదు అయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లుతుందని ఒక తృప్తి కలిగిన ఒక సాక్ష్యం చెప్పాడు. ధనవంతుడేమో ఒక చుక్క నీరు చుక్క పోయాయి అని వేదన పడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన దావీదు అలా దీవించబడ్డాడు. లోకములో ధనం కోసం, సుఖభోగాల కోసం ఆకలి దప్పులు కలిగిన ధనవంతుడు అలా అయ్యాడు. మరి ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వేంటి? ఒకసారి ఆలోచన చేసి దేని వెతుకుతున్నావు, దేని యందు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.